మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, మనం చూసుకోవచ్చు, అదాని ఈ పేరు భారతదేశం మొత్తం బాగా వైరల్ అని అందరూ తెలిసింది. అదేవిధంగా పక్క రాష్ట్రం అమెరికాలో కూడా $23 మిలియన్ సంబంధించిన ఏదైతే పెద్ద కుంభకోణంలో ఈయన మెయిన్ సూత్రధారిగా ఉన్నట్టుగా అక్కడ లోకల్ గవర్నమెంట్ అయితే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా అదాని విషయం మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అదాని గారు కలిసినప్పుడు 1750 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరుగుతుంది. సో ఈ ఆరోపణలు నిజమా అబద్ధం మీ మాటలు? అంటే విచారణ చేసింది, అది వెల్లడించింది ఇక్కడ వాళ్ళు కాదు, అమెరికా పోలీసులు. అవును. మామూలుగానే ఓ చిన్న విచారణ సందర్భంగా మనకు తెలిసి ఏదన్నా విచారణ ఇక్కడ ఉంటే పెద్ద హడావుడి జరుగుతూ ఉంటుంది ఇలాంటి సంబంధం. కానీ వాళ్ళు చాలా గుంభనంగా మరి ఎట్లా వచ్చి చేశారు, తారీఖులతో సహా ఎన్ని గంటలకి ఎవరెవరిని కలిశారని చెప్పని అన్ని వివరాలు పొందుపరిచిన తర్వాత, అంటే నేరాలని అరికట్టడానికి కానీ నేరాలను నిరూపించడానికి కానీ వాళ్ళు ఎంత చిత్తశుద్ధితోటి పనిచేస్తారు, ఎంత వేగవంతంగా పనిచేస్తారు, ఎంత విపులంగా పనిచేస్తారు అనేది దీన్ని బట్టి అర్థమైపోయింది. అంటే ఒకసారి మనం కూడా పునరాలోచించుకోవాలి. అంటే పార్టీ ఏది ఉండా సరే, పార్టీ ఎవరు అధికారంలో ఉండా, ఒక వ్యవస్థ అనేది స్వతంత్రంగా పనిచేస్తే ఏ విధంగా పనిచేస్తా అనడానికి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఓకే. ఇక ఆదాని అంశం వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు. ఆదాని వస్తున్నాడు, పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాడు అని చెప్పని తెలుగుదేశం పార్టీ కూటమి, అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి 2014 నుంచి 2018 దాకా అధికారంలో ఉన్నటువంటి, అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా, అప్పుడు మాట్లాడారు. రాలేదు, మనం వచ్చిన తర్వాత వచ్చాడు, పెట్టుబడి కూడా వస్తాయి అని చెప్పని ఒప్పందాలు చేసుకున్నాం అని చెప్పని మాట్లాడాడు. అంటే ఈ ఒప్పందమే చేసుకున్నాడని ఇప్పుడు అర్థమవుతూ ఉంది. 3 పర్యాయాలు అతనితో కలిసి. ఇప్పుడు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ డబ్బులు ఎలా అందజేశారు, ఈ డబ్బులు ఇక్కడ అందజేయరు వాళ్ళు. ఓకే. అది విదేశాల్లోనే అందజేస్తారు. అట్లా గతంలో ఇలా చాలా కుంభకోణాల్లో ఉన్న విజయ మల్యా కావచ్చు, లేకపోతే ఇంక వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా లలిత్ మోడీ వీళ్ళంతా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ విదేశాల్లో చాలా చక్కగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు, ఇట్లాంటి ముందుగానే అక్కడ సరి చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికంటే విలాసవంతంగా రాజభోగాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. అట్లానే ఇది కూడా ఈ 1750 కోట్ల రూపాయలు కూడా అట్లానే అతను ముట్టి అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ ఒక విచిత్రం కూడా ఉంది. నిన్నటి నుంచి వాళ్ళ పత్రిక కావచ్చు, ప్రసార మాధ్యమం కావచ్చు, అలాగే వాళ్ళు నాయకులు కావచ్చు, మాట్లాడే విధానాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, మేము కూటమి ప్రభుత్వం కంటే తక్కువ ధరకే విద్యుత్ కొన్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాలకు ఒప్పందాలు చేసుకొని ₹1.99 అక్కడ అందజేస్తే, ఇక్కడ అదనంగా ఎంత పెట్టి కొన్నారు మీరు? ఇది కూడా గమనించుకోవాల్సిన అంశమే కదా. రెండోది, అప్పుడు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్తును బయట కొనలేదని అంటలేదు. ఓకే. కొంచెం దీనికంటే ఆ విద్యుత్ ఏంటి, సౌర విద్యుత్తా లేకపోతే ఏ రకమైన విద్యుత్తు ఎట్లా కొన్నారు అది కూడా గమనించుకోవాలి కదా. లేదు, అది కూడా మనకు తెలియదు అనుకుందాం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుందాం. అధికారంలో 5 సంవత్సరాలు ఎవరున్నారు? మరి ఏం చేశారు? ఈ మాట్లాడేవాళ్ళు కూడా మంత్రివర్గంలో ఉన్నారు కదా, ఏం చేశారు ఒకసారి ఆలోచించండి. ఎందుకు దాని మీద వెలికి తీయలేదు? 5 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉండగా ఏ ఒక్క దానికైనా సరే ఈ ప్రభుత్వం తప్పు చేసిందని కానీ, దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని కానీ ఎందుకు నిరూపించలేకపోయారు? ఈ పోర్టుల విషయం కూడా ఇది అప్పుడు కలిసి ఒప్పందం కుదుర్చుకొని ఆయనకు రాసిచ్చారని చెప్తున్నారు. అదే కదా, ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటాను కూడా అమ్ముకున్నారు వీళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పోర్టు కూడా ప్రభుత్వానికి దక్కేది, లక్షల కోట్ల ఆదాయం మిగిలేదు. అలాంటిది ఆదానికి అప్పచెప్పారు కదా వీళ్ళు. ఆదానికి మొత్తం మన హక్కులన్నీ వదులుకున్నారు కదా, దానికి కూడా ముట్ట చెప్పి ఉంటాడు. అనుమానం ఏముంది? వ్యాపారస్తుడు ఎవరికైనా ఎవరు అధికారంలో ఉంటారు అనేది వాళ్ళకి సంబంధం లేదు.
వాళ్ళ వ్యాపారానికి మేము ఇస్తాం, మీరు మాకు ఇస్తారా? ఉమ్, మాకు ఇంత, మీకు కావాల్సిన ఇది మేము అందజేస్తాం, విద్యుత్తో లేకపోతే వేరే ఏదైతే ఇదే మేము అందజేస్తాం, ఉమ్, మీరు మిగిలిన వాళ్ళకంటే నాకు అధిక ధరలు ఇవ్వండి, నేను ఎంత ఇస్తాను అంటాడు. ఉమ్, లేదు నాకు అక్కర్లేదంటే వాళ్ళు మామూలుగా ఇస్తారు ఒప్పందాలు. అది అవసరం కనుక రాష్ట్రానికి అవసరం అయితే, అవసరం లేకుండా కూడా కొన్నారు. ఇప్పుడు వీళ్ళు గమనించుకోవాల్సిన అవసరం ఇది. ఉమ్, ఇక్కడ అంతకుముందు ఉన్న పీపీఎల్ రద్దు చేశారు. 19 రూపాయలు కొన్నాము, కొనాల్సి వస్తుంది, విద్యుత్ లేదు అని చెప్పని స్వయంగా చెప్పిన వ్యక్తి ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఉమ్, మరి ఎందుకు అంత అదనంగా కొన్నారు ఇంత చౌకగా వచ్చేటప్పుడు? ఇవి కూడా ఆలోచించుకోవాలి కదా. ఉమ్, ఈరోజు మాట్లాడుతున్నారు మేము అధికంగా తెలుగుదేశం ప్రభుత్వం అధిక రేట్లు పెట్టి కొందా రోజు మేము తగ్గించాం, రాష్ట్రానికి మేము అధికంగా ఆదాయాన్ని తీసుకొచ్చాము, ఉమ్, వాళ్ళు అప్పుడు నష్టపడ్డారు. వాళ్ళ వల్ల ఎంత నష్టపోయింది ఆ రోజు విద్యుత్ రంగం? మీ వల్ల ఎంత నష్టపోయింది? లెక్కలు తీయండి బయటికి. తగ్గాలి కదా మీరు చెప్పే లెక్క ప్రకారం. మరి రేట్లు ఎందుకు అదనంగా పెంచారు? రేట్లు ఎందుకు 8 సార్లు 9 సార్లు పెంచుకుంటూ వెళ్ళారు మీరు? ఎక్కడి నుంచి ఇది వచ్చింది? ఇప్పుడు ఇంకా భారం ఎందుకు ఉంది? ఉమ్, మీరు చేసిన అప్పులు ఎంత, దానికి సంబంధించి ఈ లెక్కలన్నీ ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా వీటి గురించి మాట్లాడతారేంటి? ఉమ్, వాళ్ళు తప్పుడు వాళ్ళు అయితే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, వాళ్ళు ఆ రోజు దీని మీద లంచాలు తీసుకుని ఉన్నట్టయితే 5 సంవత్సరాల్లో మీరు అధికారంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? ఉమ్, మీకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు కదా వాళ్ళు. ఓకే. ఇవన్నీ చూసుకుంటా ఉంటే స్పష్టంగా ఏదైతే ఉందో ఇప్పుడు ఆదానికి సంబంధించిన దానికి అమెరికా సంస్థ చెప్పింది, అవి ఆధారాలతో సహా చెప్పింది. ఉమ్. దాన్ని ఏం చేయాలనేది వీళ్ళు నిర్ణయించుకుంటారు. అదాని పేరెత్తగానే జగన్కి గుండెల్లో దడబుట్టేస్తుందండి. ఎందుకంటే సార్ అది ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో అని. ఇప్పుడు అదే ఈ పోర్టులకు సంబంధించినవి కావచ్చు, ఉమ్, గంగవరం సంబంధించింది కావచ్చు, చాలా ఉదంతాలు ఈ మధ్య కూడా హడావుడి జరిగింది కదా అక్కడ ఉమ్, ఉత్తరాంధ్రలో. ఓకే. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనే అభిప్రాయం అతను కలిగి ఉండొచ్చు. ఉమ్. అంటే ఒక అంబానీ సారీ ఒక అదాని అయినా లేకపోతే ఇంకా మొన్న అంబానీ కూడా వచ్చినట్టున్నారు. సో ఆయన దగ్గర కూడా ఏమన్నా తీసుకున్నారు? చాలా విషయాలు బయటకు వస్తాయి. ఉమ్, అంటే ఇక్కడ ఈ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధిగా పని, వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి, వీళ్ళకి ఇప్పుడు ఒక సవాల్ లాంటిది ఇది. ఉమ్, ఇప్పుడు ఒక సవాల్ ఇది. ఈ విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత కనుక వీళ్ళు మేనవేషాలు లెక్క పెడితే వీళ్ళని కూడా తప్పట్టాల్సి వస్తుంది. ఉమ్. మరి ఇంకా ఎందుకు మీ పార్టీ మీద ఎత్తి చూపుతున్నారు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు కూడా ఎత్తి కట్ మీ పార్టీ అంటావేంటి? సరే రిపీట్. మళ్ళీ పెట్టు. ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వంపై వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. మీరే తప్పు చేస్తున్నారు, మీరే అధిక ధరల్లో కొన్నారు అని విందా మీరు అన్నట్టుగా. ఇప్పటికి కూడా ప్రజెంట్ నౌ సిచ్యువేషన్ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మీరే అంతా చేస్తున్నారు, మీ చేతుల మీద అంతా నడుస్తుంది, ఇప్పటికి కూడా జగన్ 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 అని నా పేరు పలుకుతున్నారు అన్నట్టు కూడా మొన్న ఆయన అలానే మాట్లాడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు కదా, అర్ధరాత్రి పూట సంతకాలు పెట్టమన్నారు, నేను పెట్టకపోయే తలకి తెల్లారి పొద్దున మంత్రివర్గ తీర్మానం చేసి సంతకాలు పెట్టించారని. వాళ్ళ కాళ్ళే అన్ని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విచారణ చేస్తే చాలు, చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి చెప్పేస్తాడు, బయట ఉత్త పని లేదు. ఆయన చెబుతాడు అన్ని. ఇప్పుడు మధ్య మీరు వర్షం చూస్తున్నారు కదా, ఏం జరిగింది ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం మీద పెట్టి ఆయనే చెబుతున్నాడు. అట్టా వచ్చి ఇట్టా వచ్చి అట్టా చేశారని చెప్పి అవన్నీ వాళ్ళు చేసింది వీళ్ళు చెప్పలేకపోతుంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. సంతోషించాలి ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరెటు చేయలేకపోతున్నారు, అతను చెప్పి దొరికిపోతున్నాడు. అది తేడా. అంటే ఒక స్కామ్ కాదు, 2 స్కామ్ కాదు, పదుల సంఖ్యలో జగన్మోహన్ వందల సంఖ్యలో ఇప్పటివరకు బయటకు వచ్చింది చెప్తున్నాను నేను. పదుల సంఖ్యలో అయితే ఆయన మీద పెద్ద పెద్ద స్కాములు రావడం జరిగింది. సో ఈ స్కాములు సుమారు ఇప్పటికే క్యాలిక్యులేషన్ వేసుకుంటే లక్షల కోట్ల మేరకు దాటిపోయింది. ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటారు అనుకుంటారు మీరు? ఎంతైనా దోచుకుంటారు. ఏముంది, నేను గన్నుల వెంకటరెడ్డి ఎందుకు వెళ్ళాడు బయటికి? ఎందుకు వచ్చింది ఆయనకి వెలుసుబాటు? ఎవరు కల్పించారు? గనుల వెంకటరెడ్డి అరెస్ట్ అయినప్పుడు అంతకుముందు 2 నెలల క్రితం కూడా ఆ ఇంట్లో ఎవరు ఉండరంట, జస్ట్ నోటీసులు అంటించిపోతారు, దూరంగా ఉంటారు. అప్పటికి అసలు గనుల వెంకటరెడ్డి దొరకడం చాలా కష్టం అనుకున్నారు. మరలా ఆయన వచ్చి ఎందుకు లొంగిపోయారంటారు? అదే అర్థంగా అన్నీ సరి చేసుకుంటారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.